కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరింది. జీఆర్ కాలనీలో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చాలా కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రస్తుతం మనం జీఆర్ కాలనీలో ఉన్నాం. జీఆర్ కాలనీకి వరద ఇంకా పోటెత్తుతుంది. ఇప్పటికే వరద ప్రవాహం పెరిగి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఇల్లు నీట మునిగాయి. వరద తగ్గినప్పటికీ వరద ఎఫెక్ట్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలా వెహికల్స్ కూడా ఇక్కడ నుంచి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక జీఆర్ కాలనీ కాదు, చాలా కాలనీల్లో సిచ్యువేషన్ అయితే ఈ విధంగానే ఉంది. చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు రోడ్లు కావచ్చు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలో బురద చేరిపోయింది. చాలా డ్యామేజ్ అయితే పంటలు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వర్ష బీభత్సం సృష్టించని చెప్పుకోవచ్చు. మరో 36 గంటల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కూడా కామారెడ్డి పరిస్థితిపై సమీక్ష చేశారు. ప్రస్తుతం ఉన్నారు. సో ఎట్లా ఉంది కామారెడ్డిలో వర్షాల పరిస్థితి? ఘోరంగా ఉందండి, బాగా ఘోరంగా ఉంది. ఫుల్ నిన్న నుంచి అయితే బాగుంది. నిన్న కనీసం ఒక 7-8 కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఇక్కడ ఫుల్ మొత్తం ఇదంతా ఇక్కడ నడవరాలేదు మాకు. ఇప్పుడు నిన్న మొత్తానికి మొన్న రాత్రి 10 గంటల నుంచి రాత్రి లెక్క పెడితే నిన్న డే అంతా మొత్తం కంప్లీట్ ఫుల్ జామ్ తోటి ఉంది. ఇక్కడ మొత్తానికి ఒక 10 కార్లు జీఆర్ కాలనీ మొత్తం మాక్సిమం మునిగిపోయింది. అలా 50% ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇల్లు చూడండి కంప్లీట్ ఒక 50% మునిగిపోయినాయి దీంట్లో అన్ని. ఇప్పుడు ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఇల్లు ఎక్కడికి వెళ్ళి అంతా ఇప్పుడు అంతా తీసి వాళ్ళని బయటకు సేవ్ చేయడానికి బయట తీసి పెట్టారు. ఇక ఇప్పుడు ఖాళీ ఇంకా మొత్తం అయిపోయినాక మళ్ళీ వస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడంతా తీసి సేవ్ చేశారు వాళ్ళందరికీ. ఇంకా వరద పెరుగుతుంది అంటున్నారు. ఇంకా వర్షం ఉన్నది అంటున్నారు. ఇంకా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది. కొద్దిగా ఇక్కడ గవర్నమెంట్ వచ్చి జర కాపాడాలని కొద్దిగా కోరుతున్నాం. సో ఇది జీఆర్ కాలనీ వాసుల ఆవేదన. ఇక్కడ ఇంకా మంది చాలా కాలనీ వాసులు ఉన్నారు. ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది జీఆర్ కాలనీ? ఎట్లా పరిస్థితి ఘోరం ఉన్నది. చాలా సిచ్యువేషన్ అయితే డేంజర్ ఉంది. కామారెడ్డి ఎప్పుడు కూడా చూడలేము ఇంత. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎట్లా అంటే నిన్న ఎట్లాంటి వరదలు వచ్చినాయి? ఇళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే? ఇళ్ళ పరిస్థితి మరీ ఘోరం. కాలనీ వాసులు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడైతే పరిస్థితి ఆందోళన ఉన్నది. వెహికల్స్ ఇవన్నీ కొట్టుకుపోయినాయి. వెహికల్స్ ఒక 10 వెహికల్స్ కొట్టుకుపోయాయి. రైట్. సో ఏం చెప్తారంటే నిన్న వరదలు పెద్ద ఎత్తున వచ్చినాయి, ఇళ్ళకి కూడా నీళ్లు చేరినాయి. నాకు ఊహ తెచ్చినప్పటి నుంచి నేను ఇంత పెద్ద భారీ వర్షం కామారెడ్డికి అయితే వస్తుంది అనుకోలేదు. మేబీ కామారెడ్డి ఎప్పుడైనా హైట్లో ఉంటుంది, ఇంత వరద రాదు, మేము సేఫ్గా ఉంటాము అని చాలా అనుకున్నాము మా చిన్నప్పటి నుండి. కానీ నిన్న చూసిన వాతావరణానికి, వర్షానికి మాత్రము ఎలా అంటే బీభత్సమైన వాతావరణం. మొత్తం ఒక్కొక్కరికి ఇళ్లలో వాళ్ళ గుమ్మాలకు మరి నిండి మునిగిపోయాయి. మొత్తం గుమ్మాల వరకు మునిగిపోయాయి. వారు హఠాత్తున వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాక బంగ్లాపైకి ఎక్కారు. బంగ్లా మీకు ఎక్కినాక మళ్ళీ బయటకు వదామన్నా కానీ పోలేని పరిస్థితి. వాళ్ళు వారికి రెస్క్యూ టీమ్స్ కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. పోలీస్ వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, రెస్క్యూ టీమ్ వాళ్ళు, ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ, వారికి మా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. సో ఇది చాలా జీఆర్ కాలనీ పరిస్థితి. ఇప్పటికీ ఇంకా నీట మునిగి ఉంది. క్రమక్రమంగా ఇంకా వరద ఉధృతి పెరుగుతుంది. వరద పెరిగితే మాత్రం మళ్ళీ ఒకసారి ఈ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ చాలా ఇళ్లను ఖాళీ చేసి రెస్క్యూ చేశారు. కొంతమంది వాళ్ళ బంధువుల ఇళ్లకి వెళ్ళారు. మరికొంతమంది ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఇక ఈ కాలనీ మొత్తం కూడా నీట మునిగి చాలా తీవ్రమైన నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. ఇప్పటికే 3 చనిపోయారు. 2 రోజులుగా 3 చనిపోయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. నష్టం అయితే తీవ్రంగా ఉంది. మనం చూడొచ్చు వరదకు కొట్టుకొచ్చిన వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ ఒక చోట నిలిచిపోయాయి. వెహికల్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. చాలా కార్లు ఇక్కడ నుంచి వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కూడా ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద బీభత్సం ఉంటుందని మేము ఊహించలేదనేది చాలామంది కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ జీఆర్ కాలనీ కాదు, చాలా కాలనీలో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఆటో కూడా చూడొచ్చు, వ్యర్థాలంతా కూడా కొట్టుకొచ్చి ఇక్కడ ఆటో ఆగిపోయిన పరిస్థితి. సో దీంతోపాటు చాలా కార్లు, వెహికల్స్, 2 వీలర్స్ ఇట్లా ఎక్కడికక్కడే వర్ష బీభత్సం సృష్టించింది. ఎప్పుడు కూడా ఊహించలేదు. కనీ విని ఎరగని రీతిలో నష్టం జరిగిందనేది ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధాలు చిక్కుకొని కాలనీ వాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో పూర్తిగా వ్యర్థ పదార్థాలు అంటే వరద నీటితో వచ్చిన వ్యర్థాలంతా కూడా పూర్తిగా నిండిపోయాయి. ఈ కాలనీ వాసులందరినీ కూడా, లోతట్టు ప్రాంతంలో కాలనీ వాసులందరినీ కూడా షిఫ్ట్ చేశారు. చాలామంది బంధువుల ఇళ్ళకి వెళ్ళారు. మిగతా వాళ్ళు సురక్షిత ప్రాంతాలు, ప్రభుత్వం ఏర్పరిచిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రులు కూడా వస్తారు, పరిశీలిస్తారు, బాధితులతో మాట్లాడతారు. సో ఆ ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. మొత్తం మీద ఇంకా మరో 36 గంటల పాటు వర్షాలు అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో అధికారులంతా అలర్ట్ అయ్యారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, కామారెడ్డి.